సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో నేషనల్ హైవే 765 రోడ్డు ప్రక్కన చెత్తా చెదారాన్ని మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో తొలగించారు. ఈ శ్రమదానం కార్యక్రమంలో గుమ్మడిదల గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి ప్రభాకర్, జిల్లా యువజన సంఘాల సమితి ప్రతినిధులు మంద భాస్కర్ రెడ్డి, విఎం ఎల్లయ్య పాల్గొని శ్రమదానం కార్యక్రమం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ యువత సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండాలని, గ్రామీణ పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని, చుట్టుపక్కల చెత్తా చెదరం వేయకుండా సంపూర్ణ ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం శ్రమదానం చేస్తున్న చోట పశువుల పాకలు ఉండడంతో అక్కడ రేబీస్ ఆహార వ్యర్థ పదార్థాలు రోడ్డు పక్కన వేయడంతో ప్రయాణికులకు కుక్కలతో, పందులతో, కోతులతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటి నివారణ కోసం తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇష్టానుసారంగా వేస్తున్న వ్యర్థాలు అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లెపల్లి ప్రకాష్, విష్ణువర్ధన్, ముద్దంగుల ప్రసాద్, బత్తెపు ఈశ్వర్, భయాన్నొల్ల దాసు, ఉప్పరి శేఖర్, కోలుకూరి పోచయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండలి యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో గుమ్మడిదల మండల కేంద్రంలో మరి పారిశుద్ధ్యము శ్రమదానము కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చెత్తా చెదారము, రబీస్ లాంటిది కూడా తీసుకొచ్చి ఇక్కడ రోడ్లపైన వేస్తున్నారు. వాటి మూలంగా ప్రమాదాలు జరుగుతూ విలువైనటువంటి ప్రాణాలు కోల్పోతున్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇట్లాంటి పరిస్థితిని లేకుండా రబీస్ని కానీ చెత్తా చెదారాన్ని కానీ రోడ్లపైన వేయకుండా జాగ్రత్తగా డంప్ యార్డ్లనే వేసే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. స్వామి వివేకానంద మనకు ఆదర్శప్రాయుడు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనము ఎప్పటికి కూడా ఎల్లవేళలా మరవకుండా వారు ఇచ్చినటువంటి అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ సూచనలు పాటిస్తూ సమాజమే ఒక దేవాలయంగా సమాజాన్ని గ్రామాల అభివృద్ధి చెందాలి. గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే అన్ని రకాలైనటువంటి ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి చెత్తా చెదారం వల్ల అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు అనేక రకాలైనటువంటి సందర్భాలు, అంశాలు తీసుకొని చేయడానికి కూడా మండల యువజన సంఘటన సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ శ్రమదాన కార్యక్రమాన్ని మరి మళ్ళీ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టినటువంటి శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల టీంకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి ఆలోచన చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎల్లన్న గారి టీంకు మరియు వాళ్ళ బృందానికి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మన వ్యక్తిగత పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేము పదే పదే చెప్తున్నప్పటికీ కొంతమంది దాన్ని తప్పుదో పట్టించుకోకుండా రబ్బీస్ లాంటిది కానీ చెత్త చెదరం కానీ రోడ్డు పక్కన వేస్తున్నారు. మరి అటువంటి విషయాలు మా దృష్టికి వచ్చి మరి వాళ్ళ సమక్షంలో ప్రదానం చేయడం జరుగుతుంది. ఒకవేళ మర్ర ఎటువంటి సందర్భంలో కానీ అటువంటి వారు రోడ్లపైన డబ్బులు పెట్టడం కానీ చెత్త చెదరం కానీ అక్కడ వేసి ప్రమాదాలకు గురి అయ్యేటట్టు ఏదన్నా చేస్తే మా దృష్టికి వచ్చిన వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళ ఫైన్ కూడా వేయడం జరుగుతుందని సాధారణంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తే ఇంకా అనేక సంఘాలకు, అనేక మందికి, గ్రామస్తులకు మంచి అవగాహన కలుగుతుందని, మంచి అభిప్రాయంతో ఉంటారని తెలియజేస్తూ ఈ సందర్భాన్ని అవకాశం వచ్చిందని అందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన గుమ్మడిదల ఈవో గారు, ప్రభాకర్ సార్ గారు, నాతోటి మిత్రులు, యువజన సంఘాల సభ్యులందరూ ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. మండల యువజన సంఘాల ఐక్యత, మండల యువజన సంఘాల ఐక్యత, మండల యువజన సంఘాల ఐక్యత. Basta na.